విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మాసంలో వచ్చే అంటే మాఘమాసంలో వచ్చే స్కంద షష్ఠికి ఏమైనా విశిష్టత ఉందా గురుగారు? ఆ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. స్కంద షష్ఠి అనేటటువంటిది కుమారస్వామికి ఉన్నటువంటి పేరు. ఈ కుమారస్వామిని స్కందుడని, సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి, తమిళనాడు వాళ్ళు మురుగన్ అని చెప్పేసి ఇలా అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చేటటువంటి షష్ఠి ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటి స్కంద షష్ఠి. అయితే షష్ఠి అంటే 6 ముఖాలతో కూడుకున్నటువంటి భగవంతుడు ఎవరు అని అంటే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అతన్ని స్కందుడు అని పిలుస్తూ ఉంటారు. ఇతనిని అనేక మంది అనేక అవతారాలలో కొలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని చాలామంది సర్పాకారంలో కొలుస్తూ ఉంటారు. ఈ సర్పాకారం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సర్పాకారంలో ఈ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి అంటూ ఉంటాం. అక్కడ ప్రధానంగా అనేక రకములైనటువంటి ఆశ్లేష బలి పూజలు జరుగుతూ ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆదిశేషుడికి అవతార పురుషుడని, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినటువంటి వాళ్ళకు అనేక రకములైనటువంటి కాలసర్ప దోషాలు కానీ, అనేక రకములైనటువంటి నాగదోషాలు కానీ తొలగిపోతాయని ప్రజల యొక్క విశ్వాసం. అయితే ఇందులో స్కంద షష్ఠి అనేటటువంటి దేనికి ప్రధానము అని అంటే గనక దోష పరిహారాలు చేయించుకోవడానికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కవచం చదువుకోవడానికి ఈ షష్ఠి అనేటటువంటి ప్రధానంగా ఆచరించేటటువంటి విధానం. మనకు అనేక మాసాలలో స్కంద షష్ఠి వస్తుంది, కానీ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి స్కంద షష్ఠి అనేటటువంటిది సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం భావన చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే స్కంద షష్ఠి ఏదైతే ఉందో అది అనేక రకములైనటువంటి వ్యవహారాదులకు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు, అభిషేకానికి, ముఖ్యంగా వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, అలాగే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఈ స్కంద షష్ఠిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మనము స్కంద షష్ఠి వచ్చింది అంటే ప్రధానంగా మనము సర్పశాంతులు చేసుకోవడానికి, అలాగే ఆశ్లేష బలి పూజలు చేసుకోవడానికి. చాలామంది ఏమనుకుంటారంటే ఆశ్లేష నక్షత్రంలో పుడితేనే ఆశ్లేష బలి చేయించుకోవాలి అని అంటూ ఉంటారు. ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలంటే కేవలం ఆశ్లేష నక్షత్రంలోనే కాదు, ముఖ్యంగా పౌర్ణమి తిథి యందు కానీ, ఇలాంటి షష్ఠి అనేటటువంటి తిథిలో కానీ, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి రోజున కానీ, పౌర్ణమి రోజు కానీ, ఈ 4 రోజులలో మనం ప్రత్యేకంగా ఈ ఆశ్లేష బలి పూజలను ప్రధానంగా చేసుకోవచ్చు. ఈ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ స్కంద షష్ఠి రోజు ప్రతి ఒక్కరు ఆచరించవలసినటువంటి నియమం ఏంటి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడము. జాతకంలో కుజదోషమున్నా, జాతకంలో నాగదోషమున్నా ఈ స్కంద షష్ఠి కానివ్వండి, సుబ్రహ్మణ్య షష్ఠి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులు. షష్ఠి అంటేనే 6 ముఖాలతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతనికి సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు అనేటటువంటి పేరు. ఈ స్కందుడు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి. కనుక ఆ రోజున ప్రత్యేకంగా స్వామివారిని ఆరాధన చేసుకోవడానికి, ఉపాసన చేసుకోవడానికి, మనకున్నటువంటి కష్టములను ఆ భగవంతునితో చెప్పుకోవడానికి ఆ స్కంద షష్ఠి అనేటటువంటిది మనిషి జీవితంలో ఉపయోగపడేటటువంటి ఒక క్రియలాగా ఉంటూ ఉంటుందమ్మా. ఓకే. అయితే ఆ రోజు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి గురువుగారు? పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలంటే ఉదయాన్నే లేచి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో అభిషేకం జరుగుతుంటే అభిషేకంలో పాల్గొనవచ్చు. లేదా మన ఇంట్లోనే ఒక అఖండ దీపాన్ని వెలిగించుకొని ఆ దీప స్వరూపంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా ఆ దీపాన్ని పూజ చేసుకోవడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కానివ్వండి, స్కంద షష్ఠి నాడు కానివ్వండి, ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని దగ్గర పెట్టుకొని చక్కగా కలశాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఆ కలశం ముందర అఖండ దీపాన్ని వెలిగించాలంటే చిన్న దీపం కాకుండా అఖండ దీపం దాదాపుగా కనీసం ఒక 24 గంటల పాటైనా అది ఆరిపోకుండా నిరంతరము వెలిగేటటువంటి ఒక కంచు పాత్రను తీసుకొని
తీసుకొని చక్కగా దాంట్లో నూనె వేసేసేసుకొని వత్తి వెలిగించేసి ఎప్పుడైతే వెలిగిస్తామో ఆ వెలిగించిన సమయం నుండి మళ్ళీ తెల్లవారి ఉదయంను ఆ సమయం వరకు ఆగిపోకుండా నిరంతరంగా వెలిగే దీపం అఖండ దీపం. అలాంటి అఖండ దీపాన్ని వెలిగించుకొని దానినే సుబ్రహ్మణ్య స్వామిగా అవతారంగా మనము ధ్యానం చేసుకొని దానిని ఆ దీపాన్నే సుబ్రహ్మణ్య స్వామి రూపంగా మనసులో ధ్యానం చేసుకొని దానికి షోడశోపచార పూజ చేస్తూ చక్కగా దానికి అర్చనాది క్రతువులు చేసుకుంటూ అక్కడ ఆ దీపాన్ని ఆరాధించినటువంటి వారికి జీవితంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి గండములు తొలగిపోతాయి, అనేక రకములైనటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషమున్నా, నాగదోషమున్నా, కుజదోషమున్నా, జీవితంలో ఒక వివాహ బంధం తెగిపోయి మళ్ళీ ఇంకో వివాహం చేసుకుందామనుకున్నా ఇలాంటి క్రతువులు చేసుకోవడం ద్వారా ఒక చక్కనైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించే అవకాశము ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి కలుగుతూ ఉంటుంది. ఈ షష్ఠి నాడు అంటే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇలా ఎన్నో రకములైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులు వస్తాయి. ఆ ప్రత్యేకమైనటువంటి తిథులలో ఆ స్వామివారిని కనుక ఈ రకంగా ఆరాధిస్తే మనిషిలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతుందో అదంతా కూడా తొలగిపోయి మనిషి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటి గెయిన్ చేసుకోగలుగుతాడు. అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ సాధకుడికి తప్పకుండా లభించే అవకాశము ఈ షష్ఠి ద్వారా మనిషికి కలుగుతుంది. కనుక 6 ముఖాలతో కూడుకున్నటువంటి ఆ భగవంతుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు అనేక రకములైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అనేక రకములైనటువంటి సాంసారిక జీవితంలో కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో కానివ్వండి, లేదు అంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇలా ఏ సమస్యలకైనా ఆ భగవత్ ఆరాధన చేసుకుంటే వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ సాధకుడికి ఆ వ్యక్తికి కలుగుతాయమ్మా దీని ద్వారా. అయితే ఆ పూజా సమయంలో ఏదైనా మంత్రం జపించాల్సి ఉంటుందా గురువుగారు? అనేక రకములైనటువంటి మంత్రాలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి మంత్రములు ఉంటాయి. కానీ మంత్రము అనేటటువంటి దానికి ఒక నియమము, ఒక కట్టుబాటు, ఒక విధానం అనేటటువంటి చెప్పారు కాబట్టి ఆ నియమం అందరూ పాటించలేరు కాబట్టి ఓం స్కందాయై నమః, ఓం సుబ్రహ్మణ్యేయి నమః అనేటటువంటి విధానంతో పూజ చేసినా సరిపోతుంది. భగవంతునికి మంత్రం ప్రధానం కాదు, భక్తే ప్రధానము. నువ్వు గంట సేపు మంత్రాలు చదువుకుంటూ పూజ చేసినా భక్తి నీలో లేకపోతే, భక్తి అనేటటువంటి ఒక పరమార్థం లేకుండా నువ్వు ఎన్ని మంత్రాలు వేదాలు చదివినా శాస్త్రములు చదివినా భక్తి అనే పారవస్యం నీలో లేకపోతే ఆ భగవంతుడు సంతోషించేటటువంటి వాడు కాదు. మంత్రములు ముఖ్యము కాదు, భక్తే ప్రధానము. భక్తికి మంత్రం అనేటటువంటిది జోడించడం ద్వారా ఆ భగవంతుడు తొందరగా మనకు ప్రసన్నుడవుతాడు. కనుక ఇందులో భక్తి ముఖ్యమా మంత్రం ముఖ్యమా అంటే భక్తే ముఖ్యము అని శాస్త్రం తెలియజేసింది. ఇప్పుడు భక్త రామదాసు కానివ్వండి, భక్త కన్నప్ప కానివ్వండి, సమస్త రామదాస్ గారు కానివ్వండి, ఇలా గొప్ప గొప్పనైనటువంటి మహానుభావులు మంత్రముతో కాదు భక్తి పారవశ్యంతో కైవల్యాన్ని పొందారు. భక్తి పారవశ్యంతో ఎంతోమంది దేవతలను ప్రసన్నం చేసుకున్నారు. ఇలా భక్తి అనేటటువంటి భావన నీలో ఉండి దానికి మంత్రం జోడిస్తే అప్పుడు నీ యొక్క విధానానికి కానీ నువ్వు చేసేటటువంటి పూజకు కానివ్వండి ఒక పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు. కనుక ఇందులో మంత్రము అనేటటువంటి ప్రధానం. నువ్వు స్కందాయ నమః అనుకుంటూ పూజ చేసినా భగవంతుడు పరమ సంతోషభరితుడవుతాడు. లేదు స్కందుడికి సంబంధించిన కవచం ఉంటుంది, స్కందుడికి సంబంధించినటువంటి అష్టోత్తములు ఉంటాయి. అవన్నీ ఒక పుస్తకం తీసుకొని దానిని చదువుకుంటూ భగవంతుని ఆరాధన చేసిన నీ యొక్క అనుగ్రహము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటిది నీ మీద కురిపించి తప్పకుండా ఆ స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి నీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాత్రే.